శిలవ మరణం జరిగింది, చనిపోయాడు. చనిపోయి తిరిగి లేస్తున్నప్పుడు కూడా మరలా శాశ్వత కాలం ఎలా ప్రత్యక్షం. ఒకసారి ఆ మాట మీరు చూడగలిగితే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనాలు. ఈ మాటలు చెప్పి వారు అనగా శిష్యులు చూచుచుండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళుతున్నాడు. వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు గమనించండి మాట, గలిలయ మనుషులారా మీరెందుకు తేరి చూచుచున్నారు ఆకాశం వైపు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుచున్నాడో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం, కొత్త నిబంధన కాలంలో మానవుడుగా కనబడ్డాడు. రెండవసారి పెండ్లి కుమారుడుగా కనబడబోతున్నాడు. ప్రజలందరినీ మరలా తీసుకుపోవడానికి కనబడుతున్నది ఆయనే. ఏమండి ఆ మాట మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు మనం చూస్తున్నాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే గమనించండి. ప్రభు చెప్తున్నాడు, 2వ రాకడలో ఆయన వస్తున్న సమయంలో ప్రజలందరికీ చెబుతున్నాడు, మీరు ఈ రోజుల కాలంలో అన్యాయం చూస్తున్నారు కదా, పాపం చూస్తున్నారు కదా. ఏమండి పరిశుద్ధుడు పాపం చేస్తున్నాడు, ఏమండి పాపంలో ఉన్నవాడు ఇంకా ఘోరమైన పాపాలు చేస్తున్నాడు. వాళ్ళందరికీ మనం అనుకుంటున్నాం దేవుడు ఇవన్నీ చూచి ఎందుకు మౌనంగా ఉన్నాడు అని. ఇక్కడ గమనించండి, ప్రభు చెప్తున్నాడు, అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయము చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో గమనించండి మాట, ఇదిగో త్వరగా వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. మిమ్మల్ని నేను జీతం ఇస్తున్నాను, ఆ జీతం మీరు చేసిన క్రియలను బట్టి ఆ సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. కింద మాట, నేను ఆల్ఫాయు ఓమేఘయు మొదటివాడును. గమనించండి, మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమును ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఓ అల్ఫా ఓ మేఘ, నేనే పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలం వరకు నేనే ఉన్నవాడను. పురాతన కాలములో యెహోవా దూతగా ఏమండి కనబడుతున్నది ఆయనే. ఏమండి దేవుని స్వరం మనం వినలేము, ఆయన తన్ను తాను తగ్గించుకొని తన స్వరాన్ని వినిపించాడు. దేవుని స్వరూపాన్ని మనం చూడలేము, ఆయన తన్ను తాను తగ్గించుకొని తన స్వరూపాన్ని ఆయా భక్తులకు కనపరిచాడు. ఏమంటే దేవుని మనం స్వయంగా చూడలేము కాబట్టే మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్వరాన్ని మనం వినలేము కాబట్టే మానవ స్వరముతో మాట్లాడాడు. ఏమండి దేవుడు డైరెక్ట్ గా మన పరలోకానికి తీసుకువెళ్ళలేడు, ఎందుకంటే ఆయన ఈ లోకానికి రావడం కష్టం కాబట్టి మహిమ దేహంగా మరలా రెండోసారి మనందరినీ వచ్చి తీసుకొని వెళతాడు. ఎవరైనా పురాతన కాలము మొదలుకొని చెప్పండి శాశ్వత కాలం వరకు చెప్పండి ప్రత్యక్షమవుతున్నవాడు ఎవరు చెప్పండి? ఈ యేసుక్రీస్తే. ఎంత చిన్నవాడిగా చేస్తున్నాను చెప్పండి. చూడండి, ఆయనకి ఏం కావాలో తెలుసా? నీ శరీరంలో ఉన్న ఏమంటే కొన్ని పదార్థాలు కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? మన హృదయం. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? మన జీవితం. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? మనం ఆయనకి అంకితం కావడం. ఇది ఆయన చరిత్ర. ప్రేమైన దేవుని వారలారా,